దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన దేవా, మీకు వందనాలు ఆయన. ఈ మధ్యాహ్న కాల సమయంలో మేమందరం మీ పాదాల దగ్గర ఉన్నాం అయ్యా. బలహీనులు, అవిధేయులు, కరిగిపోయే జీవితాలైనా మీరు నిత్యులు తండ్రి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మీ వాక్యం ద్వారా ఆయన మమ్మల్ని బలపరచండి. కుంగిపోయిన వారిని లేవనెత్తండి. ఆగిపోయిన జీవితాలు మళ్ళా మీరు ముందుకు తీసుకెళ్ళండి. మా మనస్సుల్లో సమాధానం దయచేయండి. మీ వాక్యంలో ఉన్న శక్తితో మమ్మల్ని నింపండి. మీ సన్నిధి మాకు దయచేయండి అయ్యా. నాకు మీ సంయోజితమైన కృపని అందించండి, నడిపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చూద్దామండి పరిశుద్ధ గ్రంథం నుండి 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 254వ పేజీ మొదటి నుంచి చదువుకుందామండి. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబకులకును బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రభులను, సౌలు కుటుంబము అంతకంతకు నేరసిల్లను. చాలండి. దావీదు గారు, సౌలు గారు బైబిల్లో ఎక్కడా పక్కన పెట్టడానికి ఒప్పుకొని 2 ప్రముఖమైన పాత్రలు. అయితే వీళ్ళు ఎవరు గొప్ప, ఎవరు ముందు, ఎవరు తర్వాత అని ఆలోచించుకుంటే వ్యక్తిగత జీవితాన్ని కొద్దిగా పక్కన పెట్టి దేవుడి వైపు నుంచి కానీ చూస్తే ఇశ్రాయేలీయులకి రాజు కావాలి అన్నప్పుడు మొదట దేవుడి దయ ఎవరి మీదకి వచ్చింది? సౌలు గారి మీదకే వచ్చింది. దేవుని స్తోత్రం. ఆ తర్వాత 2వ చాయిస్ ఎవరు? దావీదు గారు. అయితే దేవుని బిడ్డలారా, ఈ 2 జీవితాలు ఒకే కాలంలో ఒకేసారి మనకు కనబడతాయి. ఎందుకంటే సౌలు గారు ఉన్నప్పుడే దావీదు గారు ఉండటం, దావీదు గారు ఉన్నప్పుడే సౌలు గారు ఉండటం. వీళ్ళిద్దరి కథ ఇశ్రాయేలు సింహాసనం చుట్టూ కొన్ని సంవత్సరాలు తిరిగింది. ఎందుకు ఈరోజు ఈ మాటలు తీసుకొచ్చానంటే, ఉదయాన్నే 4ంటికి లెగిశాను. అయ్యా ఈరోజు ఏ వాక్యం చెప్పాలి అనుకుంటా మళ్ళీ చిన్న కునుకు వచ్చింది. వెనకాల నుంచి ఒక మనిషి, కృష్ణోనంకులు, పోయా ఈరోజు నాకు మెఫీబోషెత్ గురించి వాక్యం చెప్పవా అని అడిగాడు. స్తోత్రం. సరే, నాకు చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే, అమ్మ చనిపోయిన తర్వాత, ఇది నవంబర్ 7, 2017 అలా జరుగుతుందని మనకు తెలియదు కదా. నవంబర్ 11 కోదాడలో మీటింగ్ ఇచ్చారు. అసలు అప్పుడు అస్సలు మనసు బాగాలేదు. అమ్మ చనిపోయిన 4వ రోజు అది. దేవుడు వద్దు, నువ్వు ఆ మీటింగ్కి వెళ్ళాల్సిందే అని చెప్పి ఆ రోజు నేను చేసిన ప్రసంగం మెఫీబోషెత్ గురించి. కాబట్టి బాగా ఇష్టమైన క్యారెక్టర్ అది బైబిల్లో. సరే, దేవుడు ఒక మాట చూపించారు, దాని వెనకాల పట్టుకుని వెళ్దామని చెప్పి మొదలు పెడితే ఇక్కడి నుంచి మొదలు పెడదాం అనిపించింది. ఏమిటి అంటే, సౌలు కుటుంబములకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధం జరుగుగా దావీదు అంతకంతకు ప్రభులను, సౌలు కుటుంబం అంతకంతకు నేరసిల్లేను. వాస్తవంగా చూస్తే దేవుని బిడ్డలారా, సౌలు గారు దావీదు గారిని శత్రువులాగా ఎంచాడు, ముప్పులాగా ఎంచాడు. ఆయన రాజ్యానికి దావీదు గారు ఒక ప్రమాదంలాగా చూశాడు. సైన్యాన్ని పంపించాడు, మనుషుల్ని పంపించాడు. దావీదు కుమారుడు యెషై కుమారుడు బతికున్నంత వరకు నీ రాజ్యం స్థిరపడదు, కాబట్టి చంపే అని యోనాతానుని కూడా చాలాసార్లు. అయితే దావీదు గారి మాత్రం సౌలు గారిని శత్రువులాగా ఎంచల. దేవుని స్తోత్రం. శత్రువు ఉండటం వేరు, శత్రువుని శత్రువులాగా ఎంచకుండా ఉండటం, ఈ 2 చాలా తేడా అండి. దావీదు గారిలో ఉన్న దీనత్వం ఈ ఉదాహరణగా ఉపయోగపడుద్ది. వాస్తవంగా సౌలు గారు ఎవరో శత్రువే, కానీ దావీదు గారు సౌలు గారిని శత్రువులా ఉన్న, మరణానికి అప్పగించాలని చూసిన, చంపాలని చూసిన
దావీదు మహారాజులో ఉన్న దీనత్వం శత్రువుని శత్రువులా కూడా చూడవలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే చరిత్రను కొద్దిగా తిరగేస్తే దావీదు గారికి సౌలు గారికి శత్రుత్వం ఉన్న మాట నిజమే, కానీ ఎదురుపడ్డ మాట కూడా నిజమే, కానీ ఎక్కడ కత్తి కలవలా. ఎందుకు కలవలేదంటే అది కేవలం దావీదు మహారాజు ఒక అభిషక్తుడైన రాజుకి ఇచ్చిన విలువ. ఎవరికి ఇచ్చాడండి? ఒక అభిషక్తుడైన యెహోవా అభిషేకించిన వాని మీద నా చెయ్యి పడకూడదు, క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చాడు. సౌలు గారు బతుకున్నంత కాలం దావీదు గారికి నిలువ నీడలేదు, మనశ్శాంతి లేదు. ఏదో ఒక రకంగా దావీదు గారి కుటుంబాన్ని, దావీదు గారిని సౌలు గారు ఇబ్బంది పెడుతూనే వచ్చాడు. ఒకరోజు సౌలు గారు చనిపోయాడు. అప్పుడు దావీదు గారు హెబ్రోనుకు వెళ్ళి యోధా గోత్రం వాళ్ళని పరిపాలించడం మొదలుపెట్టాడు. దేవుని స్తోత్రం. సౌలు గారు బతుకున్నంత వరకు యుద్ధ వాతావరణం ఉంది, కానీ యుద్ధం అనేది ఎక్కడా జరగకుండా దావీదు గారు చాలా జాగ్రత్తగా, సరే సౌలు గారు లేడు, ఎమ్మటనే సౌలు గారి బిడ్డల్లో 4వ వాడు. ఎంతకీ సౌలు గారికి ఎంతమంది కొడుకులు, ఎంతమంది కూతుళ్ళు చెప్పండి? సౌలు గారికి 4 కుమారులు, 2 కుమార్తెలు. దానిలో 2వ మేకాల్ని దావీదు గారికి ఇచ్చి పెళ్లి చేశారు. 4 కుమారులు పై 3 అంటే యోనాతాను, ఇష్వీని అమీనాదాబు అని రాస్తారు, ఇష్వీ అని కూడా రాస్తాడు, 2 పేర్లు ఉన్నాయి ఆయనకి. అలాగే మెల్కీషువా అనే 3వ అతను, 4వ వాడి పేరు ఇష్బోషెతు. సౌలు గారు చనిపోయిన రోజే యోనాతాను, ఇష్వీ, మెల్కీషువా 3 చనిపోతారు. 4వ వాడిని, ఎవరిని? ఇష్బోషెతు అనే రాజుని, ఆ వ్యక్తిని అబ్నేరు అనే సౌలు గారి కమాండర్ రాజుని చేసి ఇశ్రాయేలీలందరినీ పిలుస్తాడు. పిలిచి అంటాడు, సౌలు గారు లేకపోతే సౌలు గారి కొడుకు మనల్ని పాలిస్తాడు. దేవుని స్తోత్రం. ఒక 7 సంవత్సరాలు ఈ ఇష్బోషెతు సౌలు గారి కొడుకు 11 గోత్రాలను పాలిస్తే యోధా గోత్రాన్ని దావీదు గారు పాలించకుండా వచ్చాడు. దావీదు గారిలో శత్రుత్వం లేదు, కానీ రాసిన మాట చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. దావీదు కుటుంబస్తులకి సౌలు కుటుంబస్తులకి యుద్ధం జరిగింది తప్పితే దావీదు గారికి దానికి మధ్యలో ఎలాంటి సంబంధం, ఎలా గొడవ జరిగింది అంటే చిన్నగా చెప్తాను. దావీదు గారి యొక్క కమాండర్ పేరేంటి? యావాబు. యావాబుకి ఆసాయేలు అని ఒక తమ్ముడు ఉన్నాడు. సౌలు గారు బతుకున్న కాలంలో ఈ ఆసాయేలుని సౌలు గారి కమాండర్, ఆయన బాబాయ్ కొడుకైన అబ్నేరు పొడిసి చంపుతాడు. ఈ గొడవ ఎవరెవరికి అంటే సౌలు గారి కమాండర్కి, దావీదు గారి కమాండర్కి. వీళ్ళిద్దరూ సమయం వచ్చినప్పుడల్లా ఒకళ్ళు, ఇద్దరి దగ్గర సైన్యం ఉంది, ఇద్దరి దగ్గర మనుషులు ఉన్నారు, కావలసిన రాజ్యపరమైన ఇబ్బందులు కూడా వీళ్ళకి ఉన్నాయి. సమయం దొరికినప్పుడల్లా అటు ఇష్బోషెతు యుద్ధం చేయలా, ఇటు దావీదు గారు యుద్ధం చేయలా. మరి గొడవంతా ఎవరికి? అటు దావీదు గారి కమాండర్ మనసులో పగ ఉంది, ఇటు సౌలుకు కమాండర్ అయిన అబ్నేరు మనసులో. వీళ్ళిద్దరూ ఈ పర్సనల్ గొడవల్ని రాజ్యాధికారం అడ్డు పెట్టుకునేలా చేశారు. అయితే ఇదంతా దేనికి అంటే కేవలం ఇది ఒక పొలిటికల్ రైవల్రీ, అంటే రాజకీయ పరమైన గొడవలు. అసలోళ్ళు బాగానే ఉన్నారు, కిందోళ్ళు. అయితే ఆల్రెడీ సౌలు గారి 3 కొడుకులు చనిపోయారు, ఆడపిల్లలు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు. మిగిలింది 4వ వాడు ఎవరో ఇష్బోషెతు. ఈ ఇష్బోషెతు ఒక విషయంలో వాళ్ళ కమాండర్ అబ్నేరు గారితో గొడవ పడతాడు. అదొక చిన్న పర్సనల్ మ్యాటర్ వాళ్ళకి. ఎమ్మటనే అబ్నేరుకి కోపం వచ్చింది. ఏమని అంటే, మీ నాన్న లేనప్పుడు నిన్ను రాజుని చేసి
10 గోత్రాల వాళ్ళని నీ కాళ్ళ దగ్గర తీసుకొచ్చి ఈ రోజు దాకా నిన్ను నేను కుక్కలాగా కాపలా కాస్తే ఒక చిన్న విషయం దగ్గర నన్ను నువ్వు తక్కువ చేసి మాట్లాడతావా అని వెంటనే కథ చేస్తాడు. ఏమిటి అంటే దావీదు గారి దగ్గరికి వచ్చి అంటాడు, దావీదు రాజా, దేవుడు నీ వైపు ఉన్నాడన్న విషయం నాకు తెలుసు, కాబట్టి ఇప్పటికైనా ఇశ్రాయేలీయుల్ని నీ వైపు తిప్పుతాను, నువ్వు నాతో నిబంధన చేస్తావా అంటాడు. అంటే దావీదు గారు అంటాడు దానికి, సరే నేను నీతో నిబంధన చేస్తాను, యుద్ధం లేకుండా ఇశ్రాయేలీయుల్ని యూదా గోత్రంతో కలిపి అన్ని గోత్రాల మీద రాజులు చేస్తాను అనేది నిబంధన. అయితే ఈ అబ్నేరు చేసిన పని ఏంటంటే, అబ్నేరు దగ్గర 2 కమాండర్లు ఉన్నారు. ఎందుకు వీళ్ళందరూ ఎవరు? బెన్యామీను గోత్రం వాళ్ళే అందరూ. సౌలు గారు కానీ అబ్నేరు కానీ 2 పిలిచి చెప్తాడు. వాళ్ళ పేర్లు ఏంటంటే చూద్దామంటే 4వ అధ్యాయం వద్దాం. 4వ అధ్యాయం 2వ వచనం. సౌలు కుమారునికి సైన్యాధిపతులు ఉండేది. వారిలో ఒకని పేరు బయనా. రెండవ వాని పేరు రేకాబు. చాలండి. వీళ్ళిద్దరిని చేసి చెప్పిన విషయం ఏంటంటే, రాత్రి కాదు, క్షమించాలి, ఒక మిట్ట మధ్యాహ్నం ఇష్బోషెతు భోజనం చేసి నిద్రపోతా ఉంటే వీళ్ళిద్దరూ మారు వేషాలు వేసుకుని ఇంట్లోకి వెళ్ళి ఇష్బోషెతు తల నరికి ఆ తల సంచిలో వేసుకుని దావీదు మహారాజు దగ్గరికి వెళ్ళి ఇష్బోషెతుని చంపేశాం, ఇక నువ్వే రాజు అవ్వచ్చు అంటే దావీదు గారు కోప్పడి అంటాడు, ఇశ్రాయేలు రాజు మీద చేయొచ్చా? తప్పు కదా. దేవుని స్తోత్రం. సౌలుని చంపినోడిని ఎలా అయితే చంపేశానో సౌలు బిడ్డని చంపినోడు కూడా నేను అలాగే. అంటే దావీదు గారి మనస్సులో శత్రుత్వం అనే మాట లేదు. మరి ఎక్కడి నుంచి వచ్చింది అంటే, కింద వాళ్ళు ఏది చెబితే రాజు అలాంటోడే అనుకునేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు మనం పొలిటికల్ లీడర్స్ ఉంటారు, ఈ కింద వాళ్ళు చేసే పనులు వాళ్ళకేమీ తెలియదు. తీరా మ్యాటర్ వచ్చేసరికి ఏమంటారు, ఫలానా టీడీపీ మనిషి ఇలా చేశాడు, ఫలానా వైఎస్ఆర్సీపీ మనిషి చేశాడు, ఫలానా ఎమ్మెల్యే గారి దగ్గర ఉండే మనిషి ఇలా చేశాడు అంటారే. అలాగా దావీదు గారికి ఏమీ తెలియదు. అయితే ఈ గొడవల్లో సౌలు గారి కుటుంబం నాశనం అయిపోతా వచ్చింది. ఫస్ట్ 3 కొడుకులు చనిపోయారు. ఆ తర్వాత చివరగా ఉన్న 4వ వాడు కూడా సొంత వాళ్ళతోనే నాశనం అయిపోయాడు. మేకాలు వాళ్ళు వాళ్ళ భర్తల దగ్గర ఉన్నారు. ఇటు చూస్తే దావీదు గారు మళ్ళీ 12 గోత్రాల మీద మహారాజు అయ్యాడు. దేవుని స్తోత్రం. ఇలా దావీదు గారి దగ్గరకి సౌలు గారి దగ్గర ఉన్న సైన్యం కానీ పెద్దలు కానీ బలవంతులు కానీ అందరూ వచ్చేసారు. ఎప్పుడైతే ఇష్బోషెతు చనిపోయాడో సౌలు గారి కుటుంబంలో మిగిలిన వాళ్ళందరూ ఆ ఊరు వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయారు. ఆ రోజుకి ఈ మెఫీబోషెతు అనే వాడికి 5 సంవత్సరాలు. ఆ 4వ అధ్యాయంలోనే కింద రాసి ఉంటుంది, ఇప్పుడు అవసరం లేదు. అయిపోయింది. సౌలు కుటుంబం కనపడలేదు. కొన్ని సంవత్సరాలు గడిచినాయి. ఎన్ని సంవత్సరాలు గడిచినాయి అని పర్టికులర్గా చెప్పలేం, కానీ ఒక 20 సంవత్సరాలు అనేయచ్చు. ఎందుకు అంటే మెఫీబోషెతు పారిపోయే టయానికి ఆయనకి 5 సంవత్సరాలు అయితే, దావీదు గారి దగ్గరకు వచ్చేసరికి ఒక కొడుకు ఉంటాడు. ఆయన పేరేమిటి చదివారు? మీకా. పెళ్ళయి ఒక కొడుకున్నాడు అంటే నా లెక్కలో వేసుకుందాం, 30 సంవత్సరాలు వేసుకుందాం అయింది. అంటే సౌలు కుటుంబం పారిపోయి 25 సంవత్సరాలు అయింది, ఎక్కడో ఉంటున్నారు. దావీదు గారు మహారాజు అయ్యి ఒక 25 సంవత్సరాలు అయ్యింది. ఒకరోజు ఉన్నట్టుండి దావీదు మహారాజు ఒక మాట మాట్లాడాడు. ఇప్పుడు వద్దామండి. 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం మొదటి నుంచి. బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు
దావీదు అడిగాను, సౌలు కుటుంబమునకు సేవకుడగు ఆ, సేబా అని ఒకడుండగా సేబ అని ఒకడు ఉండగా వారు అతనిని దావీదు నద్దకు పిలువనంపిరి. ఆ, రాజు రాజు సేబావు చాలా చాలా మళ్ళీ చదువుదాం. సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అనే ఒక మాట దావీదు గారి నోట్లోంచి వచ్చింది. రాగాలు ఏమనుకుంటారు చెప్దాం. అబ్బో 25 ఏళ్ల క్రితం పారిపోయారు, ఎక్కడున్నారో తెలీదు. మిగతా వాళ్ళందరూ ఉలిక్కిపడి ఉంటారు. ఎందుకు? రాజుగారికి 25 సంవత్సరాల తర్వాత ప్రతీకారం గుర్తొచ్చిందండి. ఉండుండొచ్చు మనసులో సౌలు చాలా ఇబ్బంది పెట్టాడు, వాళ్ళెవరిని లేకుండా చేయటం మంచిది అనే ఆలోచన రావచ్చు. మళ్ళీ అడిగారు, అయ్యా ఎప్పుడో 25 ఏళ్ల క్రితం విషయం ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది అంటే దగ్గరున్న వాళ్ళకి వివరించి చెప్పాడు. ఏమని? యోనాతానును బట్టి ఉపకారం చూపటానికి సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా? ఫస్ట్ ప్రశ్న వేశాడు. వేస్తే మనకైతే తెలియదయ్యా, వీళ్ళు మనతో కాంటాక్ట్లో లేరు, కానీ సౌలు కుటుంబానికి నమ్మకస్తుడు ఒకడు ఉన్నాడు సేవ, అతనికి తెలిస్తే ఏమైనా. సేవని పిలిపించాడు. సేవ కూడా భయంగానే వచ్చి ఉండొచ్చు. ఏమని? ఎక్కడో చెదిరిపోయిన చితికిపోయిన కుటుంబం, 12 గోత్రాల మీద మహారాజు నువ్వు తలుచుకుంటే ఆ కుటుంబం ఏమైపోద్ది అని అంటే వెళ్ళాడు. మాట్లాడుతూ ఉండగా అప్పుడు దావీదు గారు తన మనస్సులో ఉన్న విషయాన్ని బయటకు తీసుకొచ్చాడు. ఏమిటి చూద్దామండి. 3వ వచనం చదువుదాం. రాజు యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు చాలండి ఆగు. సేవ మాట్లాడటం మొదలు పెట్టాడు. ఎవరంటే అయ్యా నీకెందుకు అంటే చక్కగా చెప్పాడు. యోనాతానుకి నేను ఉపకారం ఉన్నాను, ఒక రకంగా రుణపడి ఉన్నాను. 2, యెహోవా నాకు చేసినట్లు నేను మళ్ళీ ఇంకో మనిషికి ఉపకారం చెయ్యాలి. కాబట్టి ఎవరైనా ఉన్నారా అని అడిగితే ఏమని అనుకుంటారు మామూలుగా? రాజుగారు ఏదైనా మేలు చేయాలి, ఓ కలెక్టర్ గారు ఉన్నారు, ఫలానా కుటుంబం చిన్నప్పుడు మేము కలిసి ఉన్నాము అండి, ఒకే పేటలో పెరిగాము, ఆ సుబ్బారావు గారి పిల్లలు ఎవరన్నా ఉన్నారా అంటే ఉన్నారండి. ఏం చేస్తున్నారు, బాగాలేదా? ఒక వ్యాపారం పెట్టిస్తాడేమో, ఒక ఉద్యోగం ఇస్తాడేమో, లేకపోతే ఏదన్నా పని చూపిస్తాడేమో అనుకోవచ్చు. కానీ ఇక్కడ దావీదు గారి దగ్గరికి వచ్చేసరికి సేవ చెప్తాడు, అయ్యా యోనాతాను బిడ్డలైతే ఉన్నారు, ఒకడున్నాడు, వాడి పేరు మెఫీబోషెతు, కానీ వాడు కుంటివాడు, నీకు ఏ ఉపయోగం వాడి వల్ల చెప్పేశాడు. ఏమని? నువ్వు రాజుగానో మంత్రిగానో లేకపోతే ఏదైనా అధికారిగా ఉద్యోగం ఇద్దాం అనుకున్నా ఆ ఉద్యోగం చేసే స్థితిలో వాడి జీవితం లేదు, వాడు కుంటోడు, నీకు ఉపయోగపడడు అని చెప్పి దావీదు గారు చెప్తే దావీదు గారు దానికి ఒప్పుకోలా. ఏదేమైనా సరే నేను యోనాతాను కొడుకుని చూడాలి, పిలిపించండి. సరే బయలుదేరి వెళ్ళారు. దావీదు గారి మనుషులు వచ్చేసరికి మెఫీబోషెతు కూడా భయపడి ఉంటాడు. ఏమని? ఇన్ని సంవత్సరాల తర్వాత రాజు గారికి నా కుటుంబం మీద ఎందుకు కనుపడింది? ఆడు కూడా చెప్పారు, అయ్యా దావీదు మహారాజు నీకేదో మేలు చేద్దాం అనుకుంటున్నాడు, దేవుని స్తోత్రం, నువ్వు రావాలి అన్నారు. సరే బయలుదేరారు కుటుంబం అంతా. దావీదు గారి దగ్గరికి వచ్చాడు. ఎందుకే ఈ మెఫీబోషెతు దావీదు గారికి ఏమవుతాడు? మేనమామ అవుతాడు స్వామి, మేనల్డ్ అవుతాడు. దావీదు గారు ఏమవుతాడు? మేనమామ అవుతాడు. మామ అల్లుళ్ళు 25 ఏళ్ల తర్వాత ఎదురుపడ్డారు. కాకపోతే ఆ రోజేమో దావీదు గారు కింద నిలబడితే సౌలు పైన నిలబడ్డాడు. ఈరోజేమో దావీదు గారు సింహాసనం మీద నిలబడితే సౌలు కుటుంబం కనీసం కాళ్ళ మీద నిలబడే స్థితిలో కూడా ఇది ఆ వచనం రాశారు. సౌలు కుటుంబకులకును దావీదు కుటుంబకులకును బహుకాలం యుద్ధం జరగగా దావీదు అంతకంతకు ప్రబలేను, సౌలు కుటుంబం కనబడిపోయింది. ఒకళ్ళేమో సింహాసనం మీద, ఒకళ్ళేమో
కనీసం సొంత కాళ్ళ మీద నిలబడలేని ఇద్దరు ఎదురు నిలబడితే దావీదు గారే ముందు మాట కలిపాడు. దేవుని స్తోత్రం. ప్రతి మాట గుర్తు పెట్టుకోండి. ఈరోజు చాలా సంతోషంగా దేవుడిచ్చిన మెసేజ్ మీకు చెప్తున్నాను. మెసేజ్లో ప్రతి మాట గుర్తుపెట్టుకోండి. సరే, మీకు ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే, మొత్తం 18వ తారీఖు నుంచి ఉపవాస కూటాలు మొదలుపెట్టాం కదా. మొత్తం 46 రోజులు వస్తాయి. 40 రోజులే కదా, 6 రోజులు ఏంటంటే 6 ఆదివారాలు తీసేస్తే 40 రోజులు అవుతాయి. ఆదివారం సాయంత్రం సెలవిస్తున్నాను. ఇప్పుడైనా సంతోషమేనా? మళ్ళీ రేపు నుంచి రావాల్సిందే. సరే, ఎదురుపడ్డారు. ఏం చెప్పారు? ఈ మాట ఖచ్చితంగా గుండెల్లో రాసుకోండి. దావీదు గారే మొదటిసారి మాట్లాడాడు. బోడపాడు ప్రసంగానికి విజయవాడ ప్రసంగానికి చాలా తేడా ఉంటుంది. వాళ్ళకేమో స్కూల్ ఫీడింగ్ అవ్వాలి, ఎంత లోతు వాళ్ళకి అవసరం లేదు. విజయవాడకి అలా కాదు, ఎంత డీప్గా వెళ్ళిపోవచ్చు, అస్సలు ఇబ్బందే లేదు. సరే, మొదటి మాట ఎవరు కలిపారు? దావీదు గారు కలిపారు. చూద్దామండి, 6వ వచనం నుండి చదువుకుందామండి. సౌలు కుమారుడైన యోనాతానునకు పుట్టిన మెఫీబోషెతు దావీదు నొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా దావీదు మెఫీబోషెతు అని అతన్ని పిలిచినప్పుడు దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొదటి మాట కలిపి దగ్గరికి తీసుకుని, మెఫీబోషెతు, మీ తాతగారు సంపాదించిన ఆస్తి అంతా తిరిగి ఇచ్చేస్తున్నానయ్యా, దేవుని స్తోత్రం, నువ్వు సంతోషంగా ఉండు అన్నాడు. మెఫీబోషెత్కి అర్థం కాలేదు. రే, ఎవరు మధ్యలో తిరిగేది? బయటవా. మెఫీబోషెత్కి అసలు ఏం అర్థం అవ్వాల. ఏంటండి అన్నాడు. ఏమి లేదు నాన్న, మీ తాతగారు ఉన్నప్పుడు ఎంత ఆస్తిపాస్తులు నీకు ఉన్నాయో ఆస్తిపాస్తులన్నీ తిరిగి నేను నీకు ఇచ్చేస్తున్నాను. ఓకే, సరేనండి, ఉంటాను. కాదు 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 ఆగురా. ఏంటండి అంటే చెప్పాడు, నాకు 6 కొడుకులు ఉన్నారు. ఆ 6 కొడుకులతో పాటు నీకు కూడా ఒక కుర్చీ వేపిస్తాను. నా బిడ్డలతో పాటు నాతో పాటు సదాకాలం నువ్వు బతికున్నంత వరకు మాతో కూర్చుని నువ్వు భోజనం చెయ్యాలి. దేవుని స్తోత్రం. మెఫీబోషెత్కి నవ్వాలా ఏడవాలా ఏమి అర్థం అవ్వాలా. ఏంటి వరాల జల్లు కురిపించేస్తున్నాడు దావీదు గారు. ఇదా అంటే ఇంకోటి, ఇదా అంటే ఇంకోటి అన్నట్టు. ఆస్తిపాస్తులు ఇచ్చేసాడు, బాగానే ఉంది. తాతగారు ఇల్లు ఇచ్చేసాడు, బాగానే ఉంది. పొలాలు ఇచ్చేసాడు, దాసదాస్యులను ఇచ్చాడు, జీవితాన్ని ఒక్కసారి మార్చేశాడు. ఇంకా అన్నాడు, నాతో పాటు నువ్వు భోజనం. మెఫీబోషెత్ జీవితం ఒక్క పిలుపుతో మారిపోయింది. హల్లెలూయా. అందరూ మాట్లాడే విషయం ఏంటంటే, మెఫీబోషెత్కి దావీదు గారు చేసింది అద్భుతం. అసలు సబ్జెక్ట్ అసలు మెఫీబోషెత్తే కాదు. ఈరోజు సబ్జెక్ట్ ఎవరంటే దావీదు మహారాజు. సబ్జెక్ట్ ఎవరంటే, అదేంటి మెఫీబోషెత్ గురించి మాట్లాడమంటే వాళ్ళు దావీదు గారి గురించి పైకి తిప్పారంటారా? అంతే. చివరిదాకా ఏం తెచ్చామో ఎవరికి కనబడకూడదు. ఇందాక మా అమ్మాయికి చెప్పా, అమ్మ నేను ఉదయాన్నే లెగలేదు, ఫ్రిడ్జ్లో అమ్మ వెనకాల మ్యాంగో ఐస్ క్రీమ్ దాచింది నేను చూడలేదు, నువ్వు తెచ్చుకోమాక అని చెప్పా. అంతేనండి. ఏంటి అంటే, ఇక్కడి నుంచి కొద్దిగా మనసు పెట్టారంటే, 40 రోజులు ప్రార్థనలో దేవుణ్ణి క్షమాపణ అడుగుదాము, ఇది మారు మనస్సు యాత్ర అని పేరు పెట్టుకున్నాం కదా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇందాకేంటి స్తుతి ఆరాధన చేసేటప్పుడు ఇది కదా, ఇదేంటి అసలు ఇదేంటి? ఒక చేయైనా తిన్నగా పైకెత్తు, ఒక చేయి అట్టగా కరిగిపోయింది అనుకుంటే ఒకళ్ళు ఇక్కడ పెట్టారు. ఏంటిది, ఇది స్టాపా, కమింగా, లేకపోతే ఆమెనా అక్కమైనా టింగెట్టమను, అదే
చెప్పండి. ఏంటిది అది? ఆమెనా అట్లమేనా సింగేసా? నా జీవితంలో నేను ఏ రోజు ఆటలు ఆడిపిస్తున్నాను నాతో. ఇదా అది? సరే, విషయం ఏంటంటే దావీదు గారు అసలు మెఫీబోషెత్తుకి మేలే చేయలా. చేసింది ఎవరికంటే తనకి తాను మేలు చేసుకున్నాడు. ఏం చేశారండి? తనకి తాను. దీనిలో మేలే ఉంది అంటే జాగ్రత్తగా రండి. భార్యను వదిలేసి, కుటుంబాన్ని వదిలేసి అడవిలో ఒంటి పెట్టలాగా తిరిగింది ఎవరి వల్ల? సౌలు వల్ల. మరి సౌలు కుటుంబం ఎందుకు గుర్తుకొచ్చింది అంటే దావీదు గారు చేసిన ఫస్ట్ పని ఏంటంటే సౌలు పెట్టిన ఇబ్బందుల్ని మరిచిపోయి సౌలుని మనసారా క్షమించేశాడు. దేవుని స్తోత్రం. నీకు ఎవరి మీదైనా బాధ ఉందా? సంవత్సరాలు గడిచిపోతుంటే క్షమించలేని కఠినత్వంలో ఎక్కడైనా ఆగిపోయేవా? శత్రువు ఉండటం వేరు, శత్రువుని శత్రువులాగా చూడకుండా క్షమించి పారేయటం వేరు. ఏ విషయంలోనైనా ఎవరి మీదన్నా కష్టపెట్టుకున్నావా? ప్రసంగం చేసే ముందు చాలా ఆలోచించుకున్నాను. చేసినాటికి పడ్డాను, చేయనాటికి కూడా మాటలో పడ్డాను. సందర్భం వచ్చినప్పుడు పడ్డాను, సందర్భం లేని రోజు అన్న మాటలు కూడా పడ్డాను. నా తప్పు ఉన్నాటికి పడ్డాను, నా తప్పు లేనాటికి కూడా నేను. దావీదు మహారాజు అంటాడు, చావు దాకా తీసుకెళ్ళాడు సౌలు గారు. దొరికితే చంపేసేవాడే. లే, క్షమించేద్దామండి అన్నాడు. ఒకటే. దేవుని స్తోత్రం. ఎందుకు క్షమించాలబ్బా? ఎందుకు క్షమించాలి ఒక మనిషిని? అసలు నీ శత్రువు నువ్వు ఎందుకు క్షమించాలి? నేనే ఉన్నా, అయ్యా నాకు కొడుకు కావాలి అని ప్రార్థన చేసుకుంటున్నా. దేవుడు తెల్లారుజామున ప్రార్థన చేసేటప్పుడు ఇద్దామనే వచ్చే నా గుండెల్లో నీ మీద మనసు కష్టం చూసి క్షమించలేని వాడికి క్షమాపణ నేను ఇవ్వడం అన్నాడు అనుకో. ఎవరి వల్ల నా మేలుకు నేను దూరం అయ్యానా? నా వల్ల నేను నా మేలుకు దూరం అయ్యానా? అందుకు క్షమించి వదిలే, దేవుడు నీకు మేలు చేయను గాక. ఆమేన్. దావీదు గారు ఏం చేశాడు? సౌలు కత్తి పట్టుకుని వచ్చాడు, బరిసి పట్టుకుని వచ్చాడు. అన్నాడు, చేసేది అయితే ఏంటిలే, ఆ మేలేదో దేవుడే నాకు పర్సనల్గా అయినా, ప్రొఫెషనల్గా అయినా, కుటుంబ పరంగా అయినా ఏదన్నా మనసు కష్టం ఉంటే క్షమించి వదిలేయండో దేవుడు మేలు చేస్తాడు నీకు. క్షమించమంటే అర్థం ఏంటి? జరిగిన విషయాలు మర్చిపోయి వదలు. ఎక్కడ మొహం తిప్పుకున్నాడటవా? మెఫీబోషెతు రాగానే 12 గోత్రాల మీద రాజు తగ్గించుకుని మెఫీబోషెతు రా అని ముందు మాట కలిపాడు. దేవుని స్తోత్రం. ఈరోజు నువ్వు క్షమించావు అంటే అర్థం క్షమించడం కాదు, క్షమించి మళ్ళీ ప్రేమించాలి ఆ మనిషిని. అది దేవుడు కోరుకునేది. ఉందా మన దగ్గర ఆ ప్రేమ? లేదు. మనుషుల్ని క్షమించటమే రానప్పుడు నీకు ఎక్కడ క్షమించమని అడిగే అర్హత ఉంది? చెప్పు. పరలోక ప్రార్థన, అయ్యా మేము మా రుణస్థులను క్షమించి ఉన్నాము కనుక మీరు మా రుణములను దయతో. నువ్వు తప్పు, నువ్వు మేలు చేసుకోవటం రాదు, నీకు దేవుడి దీవెనలు పొందటం రాదు. ఆ పాత రోత విషయాలని, ఇగో మెంటాలిటీని మనసులో పెట్టుకుని ఇదిగో నీకు మేలు చేస్తాను తీసుకో అనేటప్పుడు నీ గుండెల్లో ఏదైనా కోపం కానీ, అసూయ కానీ, పగ కానీ, పాత విషయాల వల్ల మనస్తాపం కానీ ఉంటే దేవుడిచ్చే మేలు ఎలా వెళ్ళిపోయింది అంటే. కాబట్టి మనసారా మనుషుల్ని క్షమించేయండి, దేవుడు మనకు మేలు
దీనిలో నీ భర్త ఉన్నాడేమో, నీ భార్య ఉందేమో, నీ అన్నదమ్ములు ఉన్నారేమో, నీ స్నేహితులు ఉన్నారేమో, ఎవరున్నారు అనవసరం. దేవుడు చూసేసరికి నీలో పాత విషయాలు ఏమి. సౌలు కుటుంబాన్ని క్షమించాడు, సౌలు కుటుంబాన్ని ప్రేమించాడు కూడా దావీదు గారు. అందుకని చెప్పారు, మొదటి మాట ఎవరు కలిపారు? దావీదు మహారాజే. క్షమించలేవా? మాట్లాడలేవా? మనసు మార్చుకుని మనుషుల మీద ప్రేమ చూపించలేవా? లేకపోతే దేవుని దీవెనలకు పాత్రలు కూడా కాదుకో, అంతే. ఈ రోజుతో మనసులో ఎవరి మీద ఏ కష్టం ఉన్నా తీసేసుకో. రేపొద్దున దేవుడు చేసే మేలును నువ్వే అనుభవిస్తావు. దేవుడి స్తోత్రం. ఇది మొదటిది చేసుకున్న మేలు. ఇక రెండవ దానికి వస్తే, సరే ఉపవాసాలు ఉంటున్నారు కదా మీరు దేవుని బిడ్డలారా, బాగుంటున్నారా? రేపు వెయిట్ మిషన్ తెప్పిస్తా, బరువులు రాసుకుంటా. 30 రోజులు ఉపవాసం ఉంటే కేజీ తగ్గాలి కదా. నవ్వుతారేంటి? ఇప్పుడు 30 రోజులు ఒక పూట భోజనాన్ని ఎత్తే 30 గ్రాములు తగ్గాలిగా, రోజుకో గ్రాము చొప్పున. మన ఉపవాసం దేవుడి దగ్గర చెల్లుద్దా? అసలు ఉపవాసం అంటే ఏంటి అంటే, 30 రోజులు ఒక పూట అన్నం వండకుండా రోజుకు 1/2 కేజీ 15 కేజీలు దాచుకోవడం ఉపవాసం కాదు. లెక్క అంతేనా? ఏమండి మీరు తింటారా? మీకు వండడం. మీకు గుడ్డు ఏమంటారా వద్దా? అంటే ఏంటంటే, ఉదయాన్నే లెగిసి వంట చేసి నువ్వు తినకుండా ఉండి నీ కోసం వండుకున్న భోజనాన్ని ఎక్కడో రోడ్డు మీద ఒక కుటుంబం లేనోడు, ఒక భార్య లేనోడు, ఒక కొడుకు లేనోడు, నీడ లేనోడు ఆకాశం వైపు చేయా, ఈ పూటకి ఒక్క ముద్ద పంపించు, నీ పేరు చెప్పుకుని కడుపు నిండా తింటాను అని ఎదురు చూస్తూ ఉంటాడు. నీ ముద్ద వాడికి చేరితే అది ఉపవాసం. ఇంట్లో 1/2 కిలో బియ్యం దాచుకుని 40 రోజులు 46 కిలోలు 20 కిలోలు బియ్యం దాచుకుంటే ఉపవాసం పెట్టావా? ఈ 4 రోజులు నేను చేసింది ఏంటంటే, ఉదయం ఉపవాసం ఉండేది ఎంతమంది? నా కూతురు ఉండదు, నేను నా భార్య. ఉదయాన్నే 2 టిఫిన్లు. ఎవడో ఎదురు చూస్తూ ఉంటాడు, దేవుడు సాయం పంపించాలనుకుంటాడు. ఆ చేతులు నీ అయితే నీకెంత ధన్యత కదా. నువ్వు ఉపవాసం చేసినట్ట, దొంగతనం చేసినట్ట. ఎవరు నువ్వు? దొంగతనం చెయ్యొద్దు. నువ్వు తినని ముద్ద దేవుడు ఎవరికి పంపించాలో నీ చేతితో వెళితే అది పరిపూర్ణమైన ఉపవాసం. దేవుని స్తోత్రం. పెడదామా మరి? సంవత్సరం అంతా పెట్టట్లా, నువ్వు 40 రోజులే నీకు దేవుడిచ్చిన అవకాశం. ఏ ముద్ద? నువ్వు తినాల్సిన ముద్ద. నేనేం చేశానంటే, ఎట్టగో మా ఆవిడ లెక్కేసుకున్నా, ఆడవాళ్ళు ఒక ముద్ద కొద్ది ఎక్కువ తింటారు కాబట్టి మగవాళ్ళ మీద ఒక ఫుల్ మీల్స్ మధ్యాహ్నం. ఎలాగో బయటే ఉంటాను, రోడ్డు మీద ఎదురు చూసే ఒక కడుపు దగ్గరికి నువ్వే తీసుకెళ్ళాలి. ఎవరు తీసుకెళ్ళాలి? నీ ఇంట్లో నుంచే. అప్పుడు దేవుడు సంతోషపడతాడు. ఎందుకు? ఆయన పని నీ ఉపవాసం వల్ల. అటు కాకుండా అన్నం తెల్లదని లీటర్ పాలు తాగి 3 జ్యూసులు తాగి అసలు ఎందుకు షుగర్ డౌన్ అయిపోద్ది మీకు? గెద్ద టీలు తాగుతారు, ఏడ షుగర్ డౌన్ అవుద్ది? ఆడ అవ్వదు అసలు. మళ్ళీ పొడిచి చూసుకుంటారు, ఏడ పడిపోతారు. ఎందుకు పడిపోతారు? ఎవరు పడిపోరు. మనలో పరిపూర్ణమైన కొలెస్ట్రాల్ గుండెల నిండా దాచుకున్నాం, ఏం పడిపోం. అయితే ఇప్పుడు దేవుడిలారా, మొదట ఏం చేశాడు? క్షమించేశాడు. క్షమించిన తర్వాత ఏం చేయాలి? మౌనం క్షమించడం కాదు, ప్రేమించి మాట్లాడటం క్షమించడం. దేవుడి స్తోత్రం. దేవుడు పైనుంచి చూశాడు,
దావీదుకి మేలు చేయటానికి ఏ అసూయ కూడా అక్కడ అడ్డం, ఏ శత్రుత్వం, క్షమించేయండి. దేవుడు పైనుంచి చూస్తున్నాడు, నిన్ను కూడా గొప్పగా క్షమిస్తాడు. దేవుని స్తోత్రం. కనికరము చూపువారు ధన్యులు, వారు కనికరమును. ఇక రెండో విషయం ఏంటంటే చూద్దామండి, వద్దాం. 3వ వచనం మళ్ళీ చదువుదాం. రాజు యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారం చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతనిని అడగగా. చాలండి, నేను చదువుతాను. రాజు యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు. దేవుని స్తోత్రం. యెహోవా నాకు దయ చూపినట్లుగా. ఏం దయ చూపాడు? సింపుల్గా 2 మార్క్స్ ఆన్సర్ లాగా చెప్పుకుందామా? గొర్రెల దొడ్డిలో నుండి తీసి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దేవుని స్తోత్రం. అందుకనే లోదెబారులో మాకీరు ఇంట విసిరివేయబడి బతుకుతున్న ఒక కుంటి జీవితాన్ని తీసుకొచ్చి ఇశ్రాయేలు రాజు పక్కన కుర్చీ వేసి కూర్చోబెట్టాడు. దేవుని స్తోత్రం. ఎవరికన్నా ఉపకారం చేయగలుగుతున్నావా? ఎవరికన్నా మేలు చేయగలుగుతున్నావా? ఎవరికన్నా సాయం చేయగలుగుతున్నావా? ఎలా చేయాలి సాయం? ఇందాక బోడపాడులో మాట్లాడుకున్నాం. మాయే జీవితాలు, మాయే ఉద్యోగాలు అనుకుంటున్నారు. ఏది? దేవుడిచ్చిన ఉద్యోగాలు చూస్తారు. బోడపాడులో నాగరాజు అన్న అని ఉన్నారు. ఆయన టాపీ మేస్త్రి. నేను టాపీ మేస్త్రిని రోజుకు నా సంపాదన కేవలం ఒక 800-700 అనుకుని అసంతృప్తిగా ఉంటే తప్పది. ఎందుకంటే బెన్ సర్కిల్కి వెళ్ళి చూడండి, 11:30-12 కూడా క్యారేజీలు చేత్తో పట్టుకొని పని లేక చాలా మంది రోజు కార్మికులు పని కోసం ఎదురు చూస్తానే మాదే ఉంది 25,000 ఉద్యోగం, 15,000 ఆ ఉద్యోగం లేక పస్తులుంటున్న కుటుంబాలు కూడా ఉన్నాయి. దేవుడు నీకు ఈ రోజుకి ఇచ్చాడు. నిజంగా అడుగుతున్నాను, మాట చెప్పండి. రోజులో ఏదో ఒక పూట అన్నం మిగిలితే పారేట్లా ఒక ముద్దైనా దేవుడు నీకు మిగిలిపోయేంత సమృద్ధిని ఇచ్చాడు. దేవుని స్తోత్రం. నువ్వు ఇంకా నీ జీవితాన్ని చూసుకోలేకపోతున్నావు. ఎంత మేలు చేస్తున్నాడు. యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారం చేయడానికి సొంతోళ్ళల్లో ఎవరూ లేరని ఒక శత్రువు బిడ్డ దగ్గరికి వెళ్ళి ఉపకారం చేశాడు. దేవుని స్తోత్రం. ప్రేమ పని చేయండి. ఎవరి మీద కోపం ఉంటే అలా క్షమించేసి ఒక స్వీట్ వండి ఆ ఇంటికి పంపించండి. మన లెక్కలో ఒక్కొక్కళ్ళు 100 మందికి పోయినది. ఈ సాఫ్ట్వేర్ కంపెనీ వాడు హెచ్ఆర్కి ఫ్యామిలీ బ్యాంక్ పంపుతాం. ఇక భార్యాభర్తలు అనుకో, మనకంట వంటరాదుగా చెప్పు. ఉపకారము చెయ్యి. నీకు ఎదుటి పడిన మనిషికి దేవుడు నీకు ఎలా సాయం చేస్తే అలా సాయం. నేను అనుకుంటా ఉన్నాను, మన నాన్న డైరీ చూసినప్పుడు చెప్పాను కదా, ఆయన ఉన్నప్పుడు చెబితే తప్పు, కానీ లేనప్పుడు అయితే చెప్పచ్చు. ఒక మందిరానికి దాదాపు 15 లక్షలు పంపించారంట. ఒక మందిరానికి 8 లక్షలు పంపించారంట. ఒక మందిరానికి 4.5 సంవత్సరాల నుంచి అద్దె ఆయనే కడుతున్నారంట. ఇంకో మందిరానికి 2 సంవత్సరాలుగా టోటల్గా లెక్కేస్తే 25 మంది దైవజనుల్ని నాకు తెలిసిన రికార్డు ప్రకారం 2019 నుంచి ప్రతి నెల 25 మంది దైవజనులకి సహాయం చేస్తున్నారు. ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? పరలోక బ్యాంకులో మూలుగుతూ ఉంటుంది. అంతేనా? పైకెళ్ళంగానే దేవుడు అంటాడు, రాజేశ్వరరావు గారు, మీ దగ్గర మీరు కూడబెట్టిన పరలోకపు ధనం కనీసం వడ్డీలు పక్కన పెడితే 50 లక్షలు పైనే ఉందండి. మళ్ళీ వైట్ అండ్ వైట్ వేసుకుని రేమండ్ చొక్కా వేసుకుని నొక్కులతో దూకుని పరలోకంలో కూడా లక్షాధికారులాగానే నువ్వు చెయ్యి, దేవుడు నీకు తిరిగిస్తాడు. ఎప్పుడైతే మెఫీబోషెతును పిలిచి తన పక్కన పెట్టుకున్నాడో, దేవుడు ఈ సంఘటన తర్వాత
దావీదు మహారాజుని వర్ధిల్లేలాగా చేశాడు. దేవుని స్తోత్రం. ఎందుకు? దీవించడానికి అడ్డు లేకుండా అన్ని మరకలు తీసేస్తున్నాడు జీవితంలో. ఇక దేవుడు వచ్చి దీవించాలనుకున్నప్పుడు మధ్యలో గుమ్మాలు, తలుపులు, మెట్లు ఏమి అడ్డు లేవు. ఏ మేలు కావాలంటే ఆ మేలు దేవుడు. ఈరోజు ప్రియ సంగమా, నీకు నాకు అందరికీ దేవుడు చెప్తున్నది, క్షమించేసే. ఎవరి మీద కోపం ఉన్నా ఈ రోజుతో తీసేసుకో. మళ్ళీ రేపు సాయంత్రం వచ్చి అడుగుతావు. నేను అనుకున్నాను, ఎందుకు తీసేసుకోవాలి అయ్యా అంటే, ఎన్నోసార్లు మాటల్లో జారిపోయాం, ఆలోచనలో జారిపోయాం. వ్యక్తిగత జీవితం బాగోలేదు, భక్తి జీవితం బాగోలేదు, ఎన్నో మేలులు కావాలి, బిడ్డలు కావాలి, దేవుడు ఎన్నో చేయాలి. ఇవన్నీ చేయాలి అంటే ముందు ఆయన మనల్ని క్షమించాలి. నిన్ను క్షమించాలి అంటే ముందు నువ్వు నీ వాళ్ళని క్షమించి ప్రేమించాలి. దేవుని స్తోత్రం. నువ్వు ఎప్పుడైతే అందరి మీద ఉన్న మనస్పర్ధలు తీసేసుకుని, కోపాలు, కక్షలు, కార్పణ్యాలు, మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ వదిలేసుకుని క్షమించి ప్రేమించటం మొదలు పెడతావో అప్పుడు నీకు దేవుడి మేలులు తిన్నగా నీ దగ్గరకి. కాబట్టి ఈ రోజుతో కోపాలన్నీ వదిలేద్దాం, మనస్పర్ధలన్నీ తీసేసుకుందాం, ఒకళ్ళని ఒకళ్ళు క్షమించుకుందాం, ఒకళ్ళ మీద ఒకళ్ళు దైవపరమైన ప్రేమని చూపించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. నాయన మరి చెప్పిన ప్రతి మాటను బట్టి నాయన మీకు వందనాలు, మీకు స్తోత్రాలు ప్రభా. ఈ దినం నాయన ప్రతి మాట కూడా నాయన గుర్తు పెట్టుకోవాల్సింది అని మీరు మాట్లాడారు. మీకు వందనాలు, మీకు స్తోత్రం మా ప్రభా. ఇదిగో నాయన సౌలు గారికి కుటుంబానికి, దావీదు గారికి కుటుంబానికి ప్రభా అయ్యా బహుకాలం క్షమించలేము మా ప్రభా. ఏదైనా అయ్యా మా ప్రభా మా కష్టం కలిగితే మనైనా అగో తిరిగి ముఖం చూడాలంటే ఎంతో కష్టం ఉంటుంది కానీ ప్రభా అయ్యా నువ్వు గొప్ప దేవుడు. దావీదు గారిని అలాగే మీరు పెంచుకున్నారు నాయన. అయ్యా దావీదు గారు అనుకుంటున్నాడు, గొర్రెల దగ్గర నుంచి దేవుడు నన్ను ఎంతగా చేస్తే నేను ఇంకెంత చేయాలని. నిజమే ప్రభా, నా తండ్రి దిక్కులేని మమ్మల్ని అయ్యా మా తండ్రి అసలు మిగిలి తినే మిగిలి ఇదిగో కొంచెం పడేసే అంత స్థితిలో జరగని అన్ని వాళ్ళు పదే ప్రభా అయా కక్షలో మాకు కోపం లేదు, తండ్రి ప్రేమ లేని తన క్షమించలేని మనసుతో నింపకుండా కానీ ప్రభా మీరు నన్ను ఎలా కాడలేని స్థితిలో అయ్యా మీకు వందనాలు. నిజమే మా ప్రభా, నా స్థితిని మీరు అయ్యా గ్రహించుకునే మా ప్రభా అయ్యా నా తండ్రి వాక్యాన్ని సరిదిద్దుకొని సరిచేసుకొని అయ్యా ప్రేమ కలిగిన తండ్రి నుంచి తిరిగి దయగల తండ్రి, కృపగల దేవా మీకు వందనాలు నాయన. ఈ మధ్యాహ్న కాల సమయంలో నజరేతు ప్రార్థనా మందిరం అనబడిన మేము ప్రభా సంఘంగా మీ పాదాల దగ్గర నిలబడ్డాం. నిజమేనాయన, దావీదు గారు మెఫీబోషెత్తుని ఆయన విషయంలో మెఫీబోషెత్తుకు మేలు చేయలేదు కానీ నాయన తనకి తానే ఎంతో మేలు చేసుకున్నాడు. నిజమేనాయన, దావీదు గారి జీవితంలో ఎన్నో విషయాలు మేము నేర్చుకోవాలి. శత్రువులు ఉండటం వేరు నాయన, శత్రువులుగా చూడటం వేరు. శత్రువులు ఉన్నా సరే దావీదు గారు ఆయన్ని శత్రువులుగా చూడలేదంట. ద్వేషం లేదు, పగ లేదు, అసూయ లేదు, ఎలాంటి నాయన హానికరమైన మనస్తత్వం లేదు. ఇదే స్థితిలో మేమైతే నాయన ఎన్నో సంవత్సరాల విషయాలని, మాటల్ని మనసులో పెట్టుకొని పగని, అసూయని, కక్షలని, కార్పణ్యాలని, కఠినత్వాన్ని సంవత్సరాలుగా గుండెల్లో పెట్టుకుని మోస్తూ మీరు చేసే మేలులకి అడ్డుబండలుగా వేసుకుంటున్నాం. ఇక అలాంటి ప్రవృత్తిని మానుకోవడానికి సహాయం చేయండి. క్షమించే మనసు మాకు దయచేయండి, ఓర్చుకునే మనసు మాకు దయచేయండి. అయ్యా కేవలం క్షమించడం కాదంట కానీ నాయన అయ్యా
తిరిగి ప్రేమించాడంట నాయన, మాట్లాడాడంట అయ్యా, బాగోగులు చూసుకున్నాడంట అయ్యా. అలాంటి ప్రేమ కలిగిన మనస్సు, మెత్తని మనస్సు, క్షమించే మనసు మాకు దయచేయండి. ఈ రోజు నుంచి నాయన అయ్యా, మేము సంఘం అంతా నాయన పాత విషయాలు వదిలేసే శక్తి మాకు దయచేయండి. క్షమించే మనసు మాకు దయచేయండి. ప్రేమ కలిగిన మనసు మాకు దయచేయండి అయ్యా. జ్ఞాపకం చేసుకోండి నాయన. పిల్లలకి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి, వాళ్ళ కోసం నాయన ప్యాడ్స్లను పెన్ను తెప్పించాము. తెచ్చిన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ రోజు నాయన లేదు, కానీ రేపు ప్రభువా మళ్ళీ శనివారం దాకా ప్రతిరోజు నాయన ఉపవాస దిన చర్యను కొనసాగించే శక్తి మా అందరికీ దయచేయండి. ఉద్యమం దయచేయండి, ప్రార్థనాత్మ దయచేయండి, ఒప్పుకోలు దయచేయండి, విడుదల పొందే శక్తి మాకు దయచేయండి. అలాగే సంఘంలో ఎవరి బిడ్డల చుట్టూ కంచి వేయండి నాయన. ఎగ్జామ్స్కి, ఉద్యోగాలు నాయన, ట్రయల్స్కి వెళ్తున్నారు, ప్రతి ప్రయత్నంలో తోడుగా ఉండండి. సంఘంలో నాయన ఆరోగ్యం దయచేయండి. చక్కగా నాయన మీ సన్నిధిలో అందరూ రావడానికి సహాయం చేయండి. అలాగే నాయన సుబ్బారావుని జ్ఞాపకం చేసుకోండి, స్వస్థపరచండి, తీసుకురండి. కమలత్వం వంటిని జ్ఞాపకం చేసుకోండి, బుజ్జ వంటిని జ్ఞాపకం చేసుకోండి, శాంతమ్మను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎవరెవరైతే అనారోగ్యంతో ఉన్నారో ప్రతి బిడ్డని మీరు ముట్టి స్వస్థపరచండి. మా పసిబిడ్డల చుట్టూ నాయన మీ రక్తాన్ని ప్రోక్షించండి. ఆరోగ్యంగా, ఆనందంగా మా కుటుంబంలో ఉండడానికి సహాయం చేయండి. అలాగే నైనా రవి, అనూషనైనా పెళ్లి రోజు అయ్యా ఈ 9 సంవత్సరాలు కాపాడారు, 10వ సంవత్సరం తీసుకొచ్చారు. వారిని, వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలు ఎవరెవరు ఉన్నారో ప్రతి బిడ్డ చుట్టూ కంచి వేయండి అయ్యా. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ మీద నైనా మీ ఆత్మను ఉంచండి. వాళ్ళ వరకు నైనా మేమందరం మీ సన్నిధిలో క్షేమంగా, సమృద్ధితో నడవడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని దీవించండి. అలాగే నైనా ఈ ఆరాధన జరగటానికి నైనా ఎవరెవరైతే నైనా కష్టపడ్డారో ప్రతి బిడ్డని దీవించండి అయ్యా. చాపలేసిన వాళ్ళని, రోడ్డు ఊడ్చిన వాళ్ళని, క్షమాన వేసిన బిడ్డలు, పాటలు పాడిన వాళ్ళు, స్తుతి ఆరాధన చేసిన వాళ్ళు, అలాగే నాతో పాటు నాయన బోడపాడు వచ్చిన వాళ్ళు అందరినీ నాయన వారి వారి దీవెన దయచేయండి. అలాగే సాయంత్రం లంకలో వాక్యం చెప్పాలి, వాళ్ళకి ఏ మాటలు సిద్ధపాటు చేశారో మళ్ళీ నాకు తెలియచేయండి. మా అందరినీ జ్ఞాపకం చేసుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందులో నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. దయతో మా అపరాధాలు క్షమించండి, శోధన లెక్క కీడిసి తగ్గించండి. రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం మీరు ఉన్నారు తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, అపాదులనంత నాశనం. ప్రభు యేసు రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సదాకాలం మనం కలుగును గాక, ఆమేన్. మరోసారి గమనించండి.